वज़ीर आला केसीआर ने तेलंगाना रियासत की 10वीं यौम तासीस तकारीब के ज़िमन में जोगुलांबा गढ़वाल जिले के तमाम लोगों को मुबारकबाद दी। गढ़वाल के दौरे के मौके पर मुख्तलिफ तरक्याती कामों का इफ्तिताह करने के बाद वज़ीर आला केसीआर ने एक जलसे से खिताब करते हुए कहा कि अगर हम तेलंगाना तहरीक के दौरान की सूरत हाल को याद करें तो एक दिन पालमूर जिला मुश्किलात में गिरा हुआ था। केसीआर ने याद दिलाया कि तेलंगाना तहरीक के दौरान उन्होंने आलमपुर, गढ़वाल और नदीगड्डा में कई मुकामात का दौरा किया। दिल दहला देने वाले मनाजिर देखने को उस वक्त मिले, हमने आस पर आंसू बहाए। तेलंगाना के हुसूल के बाद हमने इंतजामी इस्लाहात मुतारुफ करवाया। तेलंगाना के हुसूल के बाद हमने इंतजामी इस्लाहात को मुतारुफ कराया और इस्लाहात के एक हिस्से के तौर पर गढ़वाल जिला तश्कील दिया गया। हमने कलेक्ट्रेट और पुलिस की इमारतें शुरू की हैं जो महलात से मिलती जुलती हैं। केसीआर ने कहा कि जिले के लोगों ने इस जिले का नाम जोगुलांबा गढ़वाल जिला रखा है। वज़ीर आला केसीआर ने कहा कि नेतमपाड़ू और बेमा के जरिए आबपाशी फराहम की जाएगी। हमने संग बुनियाद भी रख दिया है, ये काम भी जल्द मुकम्मल कर लिया जाएगा। हम लोगों की फलाह बहबूद की हिमायत करते हैं ताकि हर एक को पैदाइश से लेकर मौत तक मदद मिले। गुरुकुल के स्कूलों में कबायली, दलित और बीसी के बच्चे शानदार तरीके से तालीम हासिल कर रहे हैं। हमने इन तमाम को जूनियर कॉलेजों में तब्दील कर दिया है। वज़ीर आला केसीआर ने कहा कि यहां बच्चे अच्छी तालीम हासिल कर रहे हैं। అద్భుతమైనటువంటి ప్రగతి మనకు అనుకూలమైన పద్ధతిలో చేసుకుంటా ఉన్నాం. ఒక గట్టు లిఫ్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే చెలవేగంగా జరుగుతూ ఉన్నాయి పనులు. అది ఒకటి అయిపోతే అసలు గద్వాల ఒక వజ్రం తునక బంగారు తునకలాగా తయారైపోతుంది. అట్లానే కోల్పోయినటువంటి ఆర్డీఎస్ని మళ్ళీ మనం సాధించుకున్నాం తొమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా. మా ఎమ్మెల్యే ఇబ్రాహిం గారు ఎప్పుడు కూడా ఈ మధ్య ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు కూడా మామిడికుంట అదంతా కూడా మాకు కావాలని చెప్పి వారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్ పనులు చేస్తే ఆలంపూర్ కూడా చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మేలి పంటలు పండేటువంటి పద్ధతి తయారైపోతుంది. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మనం సాధించాల్సి ఉంది. అనేక రంగాలలో ముందున్నటువంటి మనం ఎప్పుడు ఎవరు ఊహించాం. మీరందరూ కూడా గవర్నమెంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, మేము కూడా రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నాం. ఎంతో ఇన్నోవేటివ్గా చాలా డెప్త్కి వెళ్ళి గతంలో వనపర్తిలో కూడా నేను చెప్పినాను, మానవీయ కోణంలో ఆలోచించి అనేక స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. రికార్డు 8 సంవత్సరాల నుంచి, గత 50 సంవత్సరాల నుంచి ఈరోజు పంజాబ్ను అధిగమించి తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 స్థానానికి పోయినాం. మొత్తం ఇండియాలో 94 ఎకరాల వరి సాగైంది యాసంగిలో. అందులో 56,40,000 ఎకరాలు ఒక్క తెలంగాణలో సాగైంది, మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియా. సో ఈ రకంగా బ్రహ్మాండంగా చేసుకున్నాం. అట్లనే గద్వాల కూడా జిల్లా ఏర్పాటు చేసుకుని ఇంత చక్కటి పరిపాలనా భవనాలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. గద్వాలకు మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది. ఎవరు ఊహించినటువంటిది కాదు, కళలో కూడా అనుకోలేదు. గద్వాల, నారాయణపేట కూడా మెడికల్ కాలేజ్ వస్తేనే ఎవరు అనుకోలేదు. కానీ ప్రజలు దీవించారు కాబట్టి, చాలా అద్భుతంగా జరగాలి కాబట్టి పాత పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజ్ తీసుకున్నాం మనం. ఇది పెద్ద అద్భుతమైనటువంటి ప్రగతికి ఒక సంకేతం. అంత ధైర్యం మనకు వచ్చింది. సంపద పెరుగుతూ ఉంది కాబట్టి, మన పర్ క్యాపిటల్ పెరిగింది, మన జిఎస్డిపి పెరిగింది కాబట్టి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరితోని నాది ఒకటే ఒక ప్రార్థన, ఈ పట్టు వీడద్దు, ఈ జట్టు కూడా చెదిరిపోవద్దు. ఇదే పట్టుదలతో ముందుకు పోతే ఇంకా అద్భుతాలు సృష్టిస్తాం. ఇంకా చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యవసాయ రంగం, సామాజిక రంగం, సంక్షేమ రంగమే కాదు, ఐటీ రంగం